హాయ్ సార్. హలో సార్, వికారాబాద్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? వికారాబాద్ లో ఎందుకు మన ఇన్వెస్ట్మెంట్స్ అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన అవర్ కంపెనీ నేమ్ ఇస్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్. సో సిన్స్ 25 years నుంచి ఉన్నది, మీకు తెలిసిన విషయమే. అవును సార్. మనం ఇప్పటి వరకు ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో మనం చేయడం జరిగింది. లైక్ నాగార్జున సాగర్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, అక్కడ ఈస్ట్ వైపు ఉన్నాం. ఇప్పుడు మనం ఈస్టే కాదు, వెస్ట్ వైపు కూడా చేద్దాం, వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో కూడా చేద్దాం అనుకున్నప్పుడు మనం సెర్చ్ చేసినప్పుడు ల్యాండ్, సో మనకు వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్నవి మేజర్గా మనకు బాంబే హైవే. సో బాంబే హైవేలో మీరు ఆల్మోస్ట్ మీకు సంగారెడ్డి, సదాశివపేట వరకు వెళ్ళినా కానీ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆల్రెడీ ప్రాజెక్ట్స్, రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉన్నది, అఫోర్డబుల్గా లేదు. సో మనకు ఒక 100 కోట్ల నుంచి కోకాపేట ఏదైతే అనుకున్నామో, నియోపోలిస్ జూబ్లీ కావచ్చు, రాయదుర్గ 177 CR కావచ్చు, ఏదైతే ఆ మెర్జ్ ఉందో అక్కడ నుంచి ఒక 40 minutes డిస్టెన్స్. సో 40 minutes డిస్టెన్స్ మనం జర్నీ చేసి వచ్చేసి మనం ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఎక్కడైనా సరౌండింగ్ ఆఫ్ హైదరాబాద్ లో ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నది ప్రైస్. మీకు నియర్ అబౌట్ 5 CR, 6 CR, 10 CR వాల్యుబుల్ పెట్టేసి మీకు మినిమం స్టార్టింగ్ 20,000, 25,000 నుంచి ఉన్నది. ఇప్పుడు వికారాబాద్ టౌన్ లో కూడా వికారాబాద్ ని మనం చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వికారాబాద్ కి కూడా హైదరాబాద్ నుంచి రావడానికి ఒక 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రగతి రిసార్ట్ రోడ్ ఉంది, మనకు శంకర్పల్లి నియర్ బై అవుతుంది. ఇంకొకటి చేవెళ్ళ, మొయినాబాద్, మన్నెగూడ నుంచి వికారాబాద్ రావచ్చు. సో ఇప్పుడు అది బీజాపూర్ హైవే, సో NH గా కూడా ప్రకటించింది, అది రోడ్ లైన్ కూడా 4 lane అవుతుంది, ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే వికారాబాద్ లో చాలా అఫోర్డబుల్ ప్రైస్. అంటే లైక్ మీకు ఒక 15 లక్షలు, 20 లక్షల రూపాయలు పెట్టి ప్లాట్ కొనొచ్చు. అసలు 15 లక్షలకి 20 లక్షలు అంటే 12,000 రూపాయల గజం అయితే మనం ఏదైతే కోట్ చేస్తున్నామో, యాక్చువల్గా హైటెక్ సిటీలో పర్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ లో 12,000 రూపాయలు ఉంటుంది. కన్స్ట్రక్షన్ లో పర్ ఎస్ఎఫ్టీ గాల్లో ఉండే మేడలకి మనము నేల మీద ఉన్న గ్రౌండ్ రియాలిటీలో 12,000 రూపాయలు గజం ఇస్తుంది. అవును సార్. స్క్వేర్ యాడ్ ఇస్తున్నారు, రైట్. ఇప్పుడు మనం పెట్టే ప్రైస్ ఏదైతే 12,000 రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ ఉందో, సో ఇది మీకు తక్కువ టైంలో అంటే ఒక 5 ఏళ్లలో కావచ్చు, 10 ఏళ్లలో కావచ్చు, 25,000, 30,000, 50,000 వరకు వెళ్ళే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనం వికారాబాద్ని సెలెక్ట్ చేసుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, కొత్తగా ఏర్పడిన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో మీరు పాత ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏవైనా చూడొచ్చు. అంటే లైక్ వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడ చూసినా మీకు 10-15 కిలోమీటర్ల రేడియస్ లో బాగా స్ప్రెడింగ్ అయి ఉన్నది. సో ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిన డిస్ట్రిక్ట్స్ లో ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి, భవిష్యత్తులో 10 ఏళ్లలో 10 కిలోమీటర్లు పోయినా సరే, నేను ఇప్పుడు ఈ వెంచర్ పిస్టన్ సిటీ ఓన్లీ మీకు 2 km డిస్టెన్స్ లో ఉంది, డిస్ట్రిక్ట్ హెడ్ 2 నిమిషాల దూరంలో ఉంది సైట్. సో మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గా అనగానే మినిమం 40,000, 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అట్లా అంటే నేను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లా ఇదే మున్సిపాలిటీ రేంజ్ లో 12,000 రూపాయల గజం, 300 ఎకరాలు ఇక్కడ మేము చేయడానికి ముందుగా phase 1, phase 2 కలిపి 40 ఎకరాలు, phase 3 50 ఎకరాలు చేస్తున్నాం. సో ఇది మనం ఏంటంటే ఒక 300-500 ఎకరాల వరకు కూడా మనం చేసే స్కోప్ ఉన్నది, ల్యాండ్ కూడా ఉన్నది. సో ఇప్పుడు మంచి అవకాశం. వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో మీరు హైటెక్ సిటీలో మిస్ అయిపోయి ఉండొచ్చు, కోకాపేటలో మిస్ అయిపోయి ఉండొచ్చు, మోకిలలో మిస్ అయి ఉండొచ్చు, శంకర్పల్లిలో మిస్ అయి ఉండొచ్చు. కానీ వేరే ఆప్షన్ నెక్స్ట్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో తీసుకోవాలంటే వికారాబాద్ ఆప్షన్ లేదు. సో ఆ ఆప్షన్, ఎందుకంటే వికారాబాద్ దాటి మళ్ళీ ముందుకు వెళ్ళినాం అనుకో స్టేటే మారిపోతుంది, కర్ణాటక వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మన తెలంగాణలో ఉండి కర్ణాటకలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం కదా. సో మన దగ్గర మనం చేసుకోవాలంటే, మీకు సిటీలో ఎన్ని ప్లాట్స్ ఉన్నా, ఎన్ని అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నా సరే, నేచర్లో ఉండాలి, తక్కువ బడ్జెట్లో, ఎక్కువ ఎమ్యూనిటీస్ తోని. సో మనం పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతూ, సో అన్ని విధాలుగా టూరిజం డెవలప్ అవుతున్న వికారాబాద్లో DTCP అప్రూవల్ తోని, PS రేరాతోని విత్ 80% ఆఫ్ బ్యాంక్ లోన్ తో ఇస్తున్న ఏకైక ప్రాజెక్ట్ పిస్టన్ సిటీ. సో తప్పకుండా 15 లక్షల నుంచి 20 లక్షలు చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ లో మీకు ఎన్ని గజాలు కావాలంటే అన్ని గజాలు, 150 గజాల నుంచి అప్ టు 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నది. మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నిజంగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రీచ్ అవ్వడానికి ఏకైక మార్గం రియల్ ఎస్టేట్ మాత్రమే. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి అంటే అమ్మో చాలా ఎక్కువ ఉంటుంది, 50 లక్షలు, 1 కోటి రూపాయలు అయితే కానీ ప్లాట్ కొనలేని పరిస్థితి అనేది లేదు. 15-20 లక్షలకు కూడా ప్లాట్ కొనవచ్చు మన దగ్గర. ఆ 20 లక్షలు పెట్టి కొన్న ప్లాట్ 5 నుంచి 10 ఏళ్లలో 1 కోటి రూపాయలు కూడా దాటిపోయే అవకాశం ఉన్న వెంచర్ పిస్టన్ సిటీ. సో మీకు ఏ టైప్ ఆఫ్ లో చూసుకున్నా సరే, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మీకు ఒక 4-5 ఏళ్లలో రెసిడెన్షియల్ కావచ్చు, మీరు కంపల్సరీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇక్కడ ఇస్తున్న డెవలప్మెంట్ ఏంటంటే కూడా ఇంటర్నల్గా మీకు బ్లాక్ టాప్ రోడ్స్, ఫుట్పాత్, టైల్స్, అండ్ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. సో మీకు దీంతో పాటు
క్లబ్ హౌస్ ఫెసిలిటీస్. సో వికారాబాద్లో యాక్చువల్గా ఫేమస్ అంటేనే రిసార్ట్స్ అండ్ క్లబ్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటిది నీకు మెంబర్షిప్కి 10 లక్షలు లేనిది ఎక్కడ నీకు అవకాశం లేదు. లేదు. కానీ ఇక్కడ నేను ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నా క్లబ్ హౌస్లో. అవును. సో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తూ మనకు అఫోర్డబుల్ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్లో మీకు ఎక్కువ ల్యాండ్ తీసుకోవచ్చు. ఎక్కువ షార్టెస్ట్ టైంలో ఎక్కువ గ్రోతింగ్ రావాలంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ వికారాబాద్ సైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చూశారు కదా, మరిన్ని వివరాల కోసం ఈ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. గుడ్ లక్. గుడ్ లక్.